నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. రిషికొండ భవనాలపై త్వరలో నిర్ణయం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ముప్పై 39వ డివిజన్ లో 1,80,00,000తో అభివృద్ధి పనులు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు చట్టాలు హక్కులపై అవగాహన, మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ గణపతి హోమం, లలితానగర్ లో ఘనంగా గణపతి నవరాత్రులు. లాటరీ విధానంలో బార్లు కేటాయింపు, ఆర్డీఓ కృష్ణనాయక్ అధ్యక్షతన ప్రక్రియ. ఇక డీటెయిల్స్ చూస్తే, రుషికొండపై ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను వైకాపా పాలకులు కూల్చేశారు. అభివృద్ధి పేరుతో 453 కోట్లు వెచ్చించి ప్యాలెస్ నిర్మించారు. ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులకే ఏడాదికి 1.5 కోటి చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలు, అత్యాధునిక వసతులను మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. విజయనగర, బొబ్బిలి, కళింగ, గజపతి పేరిట ఉన్న 4 బ్లాకుల్లో బాత్ టబ్బులు, ఆటోమేటిక్ డోర్ కర్టన్లు, అధునాతన ఫ్యాన్లు, సమావేశ మందిరాలు, లివింగ్ గదులను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నివాసంగా వినియోగించుకునేందుకు రుషికొండ భవనాలను విలాసవంతంగా నిర్మించింది. నాటి పాలకులు ఇంటీరియర్ డెకరేషన్ కోసం 39 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విద్యుత్, జీవీఎంసీ, ఉద్యాన, పర్యాటక శాఖల నిధులను మళ్లించి భవన నిర్మాణం కోసం వెచ్చించారు. 8.48 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తవ్వి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లోపు ఈ భవనాలపై ఒక నిర్ణయం తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాలలో 7 బ్లాకులలో 7 బ్లాక్స్ 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ జీవోలో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్. దట్స్ హౌ దే హావ్ రేజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్ లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ గా పూర్తి చేయాలి. 4 బ్లాకులకి అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు. రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 39వ డివిజన్ లో ఇంతవరకు 1,52,00,000తో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో 30 లక్షలతో ఈ రోజు పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే మరో 85 లక్షల పనులకు ప్రతిపాదనలు పంపించామని ఆయన తెలిపారు. వార్డుల్లో 24 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే లింగంపేట 5వ వీధిలో కాలువ నిర్మించగా రోడ్డు కిందకు అవ్వటంతో దాన్ని లెవెల్ చేసేందుకు పనులు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులుగా తమ ఇష్టం వచ్చినట్లు పనులు చేయకుండా ప్రజలు తమకు ఏ పనులు అవసరమో చెబితే అవే చేపడతామన్నారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, గొర్రెల రమణి, చాపల నాగమణి, తుళ్లి పద్మ, నాగలక్ష్మి, కరగాని వేణు, మల్లా వెంకట్రాజు, దాస్యం ప్రసాద్, దుత్తారపు గంగాధర్, సాలాది ఆనంద్,
నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గ 39వ వార్డులో ఇప్పటి వరకు 1,52,00,000తోటి పనులు ప్రారంభించుకొని పూర్తి చేసుకోవడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ అన్ని పనులు కూడా ఎక్కడికక్కడ ప్రజానికంతో చర్చించి వాళ్ళ యొక్క అవసరాల వరకే పనులు చేయడం జరుగుతూ ఉంది. కూటమి అధికారంలో ఉంది కదా, ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, మాకు నచ్చినట్లు మేము చేసుకుంటే వెళ్ళిపోతామంటే కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డవారు వారికి కావాల్సినవి చెయ్యాలి. అలాగే ఈ రోజున 24 లక్షలకి శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు. అంటే ఒక డ్రైన్ ఉంది ఎండ్ టు ఎండ్. మొన్న ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు చెప్పారు సమస్య ఉందని. ఆ డ్రైన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు అక్కడ 5వ వీధి లింగంపేటలో డ్రైన్ కట్టారు, రోడ్డు లో లయింగ్ అయింది, దాన్ని ఒకటి ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు ఇంకా అంటే 1,80,00,000, 1,50,00,000 పూర్తయింది. ఇంకొక 30 లక్షల పనులు ఈరోజు ప్రారంభించుకోగా ఇంకొక 85 లక్షల పనులు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఆ 85 లక్షల్లోని లింగంపేట వాంబేలోని చివరి బ్లాక్లో గత ప్రభుత్వంలో ఆనాడున్న శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు లింగంపేట వాంబేలోని అన్ని బ్లాకులకి కూడా సెప్టిక్ ట్యాంకులు శాసనసభ్యురాలుగా ఆవిడ ప్రతిపాదించగా వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకొని పబ్లిసిటీ చేసుకొని చివరాఖరణ ఉన్న బ్లాక్కి ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా నిర్మించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఆ రోజున ఆ చివరన మిగిలిపోయిన బ్లాక్కి సెప్టిక్ ట్యాంక్తో పాటు కొన్ని ఉన్నాయి కల్వర్ట్లు శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. కల్వర్ట్లు కొత్తగా వేయడం, అలాగే రోడ్స్ కాస్త లో లయింగ్ అయిపోయినాయి, వాటన్నిటిని కూడా హైట్ పెంచే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు, అరాచకాల నిరోధానికి వారిలో చైతన్యం తేవడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందని చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆమె స్థానిక వెంకటేశ్వర నగర్లో ఉన్న ఐఎంఏ హాల్లో శనివారం మహిళా సాధికారత, భద్రత, హక్కులపై ముఖ్య ప్రసంగం చేసిన అనంతరం పోస్టర్ విడుదల చేశారు. ఈ సమావేశం అనంతరం శైలజ మీడియాతో మాట్లాడుతూ మహిళలు అంతరిక్షంలోకి వెళుతున్న, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్న, ఇంకా స్త్రీ పురుష వివక్షత కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన 3 నెలలు అయిందని, ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పర్యటించి మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారిలో చైతన్యం తేవటానికి మహిళా కమిషన్ ఇతోధికంగా కృషి చేస్తుందన్నారు. సైబర్ నేరాల పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి తదితరులు ఆమె వెంట ఉన్నారు. మేడంతో మాట్లాడుతుంటే షీ వాస్ టెల్లింగ్ వాట్ కాలేజెస్ లో కానివ్వండి లైంగిక వేధింపులు అనేది జరిగితే యు నో రైట్, టచ్ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పేసరికి ఇంకో 3 బయటకు, కానీ ఆ రోజు ఒక అమ్మాయి రిపోర్ట్ చేసింది. ఆ అమ్మాయి రిపోర్ట్ చేశాక పోయి అన్నాళ్ళు అది భరించడం అవసరం లేదు. అండ్ దే ఆల్సో టోల్డ్ మీ దట్ దే వర్ వాంట్ బై ద సీనియర్స్. కానీ ఆ సీనియర్స్ కూడా తప్పేం చేశారు చెప్పలేదు. Imagine the number of first. ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యత తీసుకొని 3 నెలలు అయింది. సో ఈ 3 నెలల్లో కూడా మా దగ్గరికి వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే వార్తల్లో వచ్చే కానివ్వండి, ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్నో చర్యలు చేపడుతున్నా కదా, ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి, వేధింపులు కానీ గురవుతున్నాయి అని ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్, అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు, అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆడపిల్లల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ రాయలసీమ జిల్లా ఒక 4 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము. తర్వాత కాకినాడ, దెన్ ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది. ఎందుకంటే మేము చూసే కేసెస్లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు
తెలియనితనం కానివ్వండి, లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడిపోయి చేజేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటున్నారు. సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి, ఈ చట్టాలేంటి, ఉన్నాయి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటనలు ఏదైతే చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము. స్థానిక లలితానగర్ లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తరలివచ్చి హోమాన్ని దర్శించుకున్నారు. జియో హాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి, చైతన్య, శ్రీపాద మోహన్, సుబ్బలక్ష్మి, సాయి వెంకట కార్తిక్లతో వేద పండితులు ముందుగా గణనాథునికి పూజలు నిర్వహించిన అనంతరం హోమాన్ని ప్రారంభించారు. వేద మంత్రాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. స్థానికులు తరలివచ్చి హోమాన్ని దర్శించుకుని పూజా ద్రవ్యాలు సమర్పించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకుడు బి వీరభద్రుడు గోత్రనామాలను చదివి ఆశీర్వచనం చేశారు. పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నామాన్న వాసు, అప్పాన బాబురావు, బాలాజీ రెడ్డి, బద్ది శ్రీను, తాతాజీ, శ్రీరాములు, రామకృష్ణ, మహేష్, శనివాడ అర్జున్, ఉర్లంకల లోకేష్, సబ్బారపు సూరిబాబు, సాయి, అద్దంకి సూర్య, పెనుగొండ రామకృష్ణ, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, స్థానిక పెద్దలు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఉదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ప్రసన్నాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, లోకదేవాగమస్తు దేవాస్తేన వయం భగవయేతాపదేహ సమద్భరాయ వసనామక వివాస్వా భాజన ఆవస వేదవతే సదాపత్యం ధర్మాగ్నే భాగేన గం సంతనమో నమః సర్వోపచారతోరధ్యయ ప్రోక్తమానస్య అధ్యబ్రహ్మణః భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గణాధిపతే నమో నమః ధ్యాయామి సమర్పయామి మహాగణాధిపతే నమో నమః కుంకుమ కూర్చోండి, మగవాళ్ళ అక్షతలు కూర్చోండి. ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః. శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. సమర్పయామి. బ్రహ్మవాహయామి స్థాపయామి బోధయామి. వాహయామి స్థాపయామి బోధయామి. ఇదం విష్ణువ్రతక్రమే త్రైధాదేవతం సమోరమస్య భాగం శ్రే. నారాయణ వాహయామి స్థాపయామి బోధయామి. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై నమః. మహాలక్ష్మీ వాహయామి స్థాపయామి బోధయామి. ఓం శ్రీ యోగాయ ప్రజాదసేమే దష్టమాయ దుఃఖజయవోచ మసంతమగం భదే. ప్రజాదేవతమాహయామి స్థాపయామి బోధయామి. అధిసాత్పదే అష్టాపదే నమః. అధిదేవత ప్రత్యయ దేవతా సహిత చంద్రకర్తృత్వవ్య అయోతాగం రేతాగం శారా ప్రవదే భవారత్రామదేశనే ఇచ్ఛాన సర్వరత్నేని జమసే కామసంబోధనత్మనాసుదామరాది భద్రస్థాగ్నే ప్రసదోగుహే నిష్టాపితమేనో. గ్రహణాహయామి స్థాపయామి నమః. వసుదేవాయ గంధం తరణ సంపర్కంగా పూజ చేసుకుని అధ్యక్ష ప్రవేశం. ఓం మంగళరమాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహస్తే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహస్తే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతే నమః, ఓం వాక్పతే నమః. తూర్పు గోదావరి జిల్లా బార్ల కేటాయింపు కార్యక్రమం శనివారం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఓపెన్ కేటగిరీలో మొత్తం 22 బార్లకు గాను కేవలం 6 బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన 6 మంది ఒక్కో బార్కు ఒక్కొక్కరు దరఖాస్తు చేయగా లాటరీ విధానంలో ఎంపిక చేయటం జరిగిందన్నారు. ఓపెన్ కేటగిరీలో దుర్గా ప్రసాద్, గొర్రెల సానబోయిన సురేష్, మేకా మురళీకృష్ణ, మద్దుల జగదీశ్వర, వేణుగోపాల్, అప్పారావు, ఆకుల శ్యాంబాబు, మన్యం పాండురంగ, కృష్ణకాంత్కు కేటాయించారు. రాజమహేంద్రవరంలో బారుకు 6 దరఖాస్తులు రాగా లాటరీలో సానబోయిన సత్యనారాయణ ఎంపికయ్యారు. జక్కంశెట్టి రమేష్, గుడాల నాగరాజు రిజర్వ్లుగా ఎంపికయ్యారు.
ఈ కేటాయింపు ప్రక్రియలో మొత్తం 43 దరఖాస్తులు స్వీకరించబడ్డాయన్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి నాగరాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ కేటగిరీ గోదావరి జిల్లాలో అంటే మొత్తం 25 బాధ్యతలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 22 ఓపెన్ కేటగిరీ, 3 గీత కులాలకు సంబంధించి 22 ఓపెన్ కేటగిరీలో గాను మనకి 6 బార్లకి 4 అప్లికేషన్ రావడం జరిగింది. సో 4 అప్లికేషన్ వస్తేనే బ్లాక్ ఎలిజిబిలిటీ కాబట్టి ఆ విధంగా మనకి ఓపెన్ కేటగిరీలో 22 బార్లకు గాను 6 బార్లకి మనలో పార్టిసిపేట్ చేయాలి. అలానే గీత కులాల్లో 3 బార్లకు గాను మనకి 19 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ 3 డ్రా ఎలిజిబిలిటీ వచ్చింది. 3 బార్లకు తీసుకొచ్చాయి. ఓవరాల్గా 43 అప్లికేషన్స్ వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఓవరాల్గా 43 అప్లికేషన్స్. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మార్కెట్ కమిటీ కృషి చేయాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రి మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో గోరంట్ల పాల్గొన్నారు. సమావేశంలో 333.70 లక్షలతో నూతన అభివృద్ధి పనులు, కొత్త షాపులు, టాయిలెట్స్, పార్కింగ్ షెడ్లు, ఆఫీస్ రిపేర్లు చేపట్టాలని సదరు నిధులు మంజూరుకు మార్కెటింగ్ కమిషనర్ కి ప్రతిపాదనలు పంపించేందుకు మొదటి తీర్మానం చేశారు. గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మార్కెట్ యార్డులలో దళారీ వ్యవస్థ రాజ్యమేలి రైతులు తీవ్రంగా నష్టపోయారని, దళారీ వ్యవస్థని పెంచి పోషించి విసిపి ప్రభుత్వమేనన్నారు. చైర్మన్ వాసుదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అండగా ఉంటామని 1,05 లక్షలతో ధవళేశ్వరం, వడ్డేరపేటలో 2 రైతు బజార్లు వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తామన్నారు. నిలబెట్టి ఉంది కానీ డబ్బు లేదు. ఇప్పుడు కూడా వచ్చిన ఆదాయంలో 44,97,104 రూపాయలు వస్తే 1,043,73,000. దాంట్లో ప్రభుత్వానికి చెల్లించినే ఉంది. ప్రభుత్వానికి చెల్లించింది 15,55,707 పెన్షన్ కంట్రిబ్యూషన్. అలాగే కింద 27,70,000 గవర్నమెంట్ మీ దగ్గర ఉండేది 1,40,000 బ్యాలెన్స్ ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. డివిజనల్ టీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు, మాటూరి సిద్ధార్థ, ఉత్సవ కమిటీ భక్తులకు సహకరించారు. తమ్మన జగన్ నాయకులు శ్రీరాణి, పెద్దిరెడ్డి శ్రీనివాస్, రమ్య దంపతులచే అన్నవరం దేవస్థానం ప్రధాన పురోహితుడు కందికొండ శేషగిరి శర్మ ఆధ్వర్యంలో రాజమండ్రి కాయిదా కోట్లు వీధి శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ పురోహితులు తొయ్యేటి సీతారామ శర్మ శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను జరిపించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాద ఫలితాలు కథను ఆదరించి అందరికీ అర్థమయ్యేలా శాస్త్రోక్తంగా వివరించారు. నేను దేశాన్ని పరిపాలించే చక్రవర్తిని, వీరు అడవిలో ఉండే గోపాలకులు, వీరు ఇచ్చిన ప్రసాదము నేను తినటమా అని రాజమధం చేతను ధన గర్భము చేతను ప్రసాదమును అడవిలో విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. పరమ పవిత్రమైన ఈ వ్రత మహత్యమే కాదు, ప్రసాదం తిరస్కరించి వెళ్ళారు కాబట్టి సేవించారు. స్వామి సేవానికి వచ్చే ఆలోచన చేయగా ఓం శ్రీ సత్యదేవాయ నమః. అన్నవరం క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకమై మహాలక్ష్మీదేవితో కలిసి త్రిమూర్తి స్వరూపంగా రత్నగిరి కొండ మీద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా స్వామివారు అవతారం చెందారు.
రత్నగిరి అనే కొండ మీద స్వామివారి అవతారం చెందుకుండి వ్రతరూపధారుడై ఆ వ్రతమాచరించిన భక్తుల కోరిన కోరికలలో కొంగు బంగారమై అభివృద్ధిగా ఉండి భక్తులందరూ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకుని అభివృద్ధి చెంది రావాలని ఆ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరిస్తూ ఉంటారండి. అన్నవరము అంటే మనకు గుర్తొచ్చేది స్వామివారి వ్రతము, స్వామివారి ప్రసాదము. ఆ ప్రసాదము అమృతం వలె ఉంటుందండి. ఆ ప్రసాదమును తిని మనసులో ఒక కోరిక అనుకున్నారంటే తక్షణమే నెరవేరుతుంది. అందుకనే చాలా మంది అన్నవర క్షేత్రానికి వచ్చి వ్రతం ఆచరిస్తారు. స్వామివారి ప్రసాదమును అమృతంతో సమానంగా సేవిస్తారు. జై సత్యదేవ, జై జై సత్యదేవ. స్థానిక వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 48వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సిటీ ఇన్ఛార్జ్ ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు దంపతులు చేతుల మీదుగా స్వామి వారికి కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. కుంకుమ పూజ కార్యాలైన 200 మందికి పైగా మహిళలకు రంగబాబు దంపతులు పసుపు, కుంకుమ, గాజులు, రవికేల గుడ్డ అందజేశారు. ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అక్షతలు తెలుసుకుని ఓం అని చెప్పి అందరూ కూడా ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. పుష్పం తీసుకుని దివ్యశ్రీ చందన పుష్పదేన కుంకుమ విలేపం సమర్పయామి. పూజయామి. మీ దగ్గర ఉన్నటువంటి అగరబత్తులు వెలిగించి మీకు ఇస్తారు వారు. అక్షంతలు పట్టుకోండి అందరూ కూడా. చెప్పండి నమస్కారం చేసుకుని ఓం కూటమి అధికారంలోకి రావడంతోనే మహిళలకు అన్ని విధాలా వెలుగులు తెచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. శ్రీశక్తి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైన నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ పర్యవేక్షణలో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి సుమారు 1000 మంది మహిళలతో పాలాభిషేకం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు బాగా ఉపయోగపడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ అప్పారావు, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, నాయకులు కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీశక్తి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం, షరతులు లేని ప్రయాణం, విద్యార్థులు కానీ మహిళలు కానీ విద్యా అవసరం కోసం కానీ వైద్య అవసరం కోసం కానీ వాళ్ళు వృత్తిపరంగా కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి నా నగరమే ఉంది, ఉచితంగా వచ్చి తిరుగు ప్రయాణం చేయగలుగుతున్నారు అని అంటే ప్రతి ఇంటిలో కూడా తక్కువలో తక్కువ 3-4 వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఆదా అయ్యిందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న విషయం. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం అన్నది చిన్న విషయం కాదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా చాలా నమ్మకం ఉంది. మొదటి సంవత్సరం ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేశారు. తల్లికి వందనం ఏదైతే ఉందో గత మాదిరిగా అమ్మఒడి మాదిరిగా ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి బటన్ నొక్కిన తర్వాత ఆ రోజుతో సరి ఎంతమందికి పడితే అంతమందే. కానీ ఈరోజు తల్లికి వందనం గత 3 నెలలుగా సైట్ ఓపెన్లోనే ఉంచాం. రాని వాళ్ళు అనేకమైన కారణాలు చూపిస్తూ ఉంది.
ఆ కారణాలన్నీ సరి చేసుకొని మరలా వాళ్ళకి డబ్బు పడేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. సచివాలయం వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది. షరతు లేని సంక్షేమం ఇస్తూ ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకం సూపర్ హిట్ అయ్యింది. ఎందుకంటే సూపర్ 6 పథకం ద్వారా ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి అంధకారం చేసిన రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటున్నాము. ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళలందరం కూడా రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస గారి ఆదేశాల మేరకు రాజమండ్రి 42 డివిజన్లో స్త్రీ శక్తి మహిళలందరం కూడా హుకుంపేటకు చెందిన ఆశ్రయ స్వామి వివేకానంద సేవా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా అవార్డును అందుకున్న హుకుంపేట ప్రాథమిక సహకార పరపతి సంఘం సీఈఓ వడ్డెడ రాంబాబును సొసైటీ కార్యాలయంలో హుకుంపేట సొసైటీ కార్యాలయం ట్రస్ట్ అధ్యక్షుడు బొబ్బల బ్రహ్మాజీరావు, కార్యదర్శి ఇరంకి రఘుభూషణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవరావు, హుకుంపేట సొసైటీ అధ్యక్షుడు బొప్పడ శ్రీనివాస్, పర్సన్లు సోమ్ వినాయక్, మద్దిపాటి సత్యనారాయణ ప్రసాద్, మాజీ అధ్యక్షులు గ్రామ పెద్దలు చేతుల మీదుగా రాంబాబును దృశ్యాలతో జ్ఞాపికలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో రైతులకు మరిన్ని మంచి సేవలు అందించి అందరి ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. దుద్దుపూడి రామకృష్ణ, పెన్యాల రామకృష్ణ, బొప్పన అప్పారావు, బొప్పన సుబ్బారావు, బొప్పన నాగేశ్వరరావు, వల్లేపల్లి సుబ్రహ్మణ్యం, పసలపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమలాపురానికి చెందిన వేమాని నాగలక్ష్మి, భగవత్ తారణించి పార్వతి పరిణయం హరికథ కార్యక్రమం జరిగింది. అత్యధిక వ్యవసాయ రుణములు రాజమహేంద్రవరంలో మంజూరు చేసి ఉత్తమ సొసైటీ అవార్డు కైవసం 15/8/2025 ఆంధ్ర రాష్ట్ర ఉత్తమ పిఎస్సిఎస్ సీఈఓగా అవార్డు పొంది హుకుంపేట గ్రామ అభివృద్ధి కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన నేటి తరుణం. ఈ సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద సేవా భారతి హుకుంపేట తరపున అధ్యక్షులు శ్రీ బొప్పన బ్రహ్మాజీరావు ద్వారా శ్రీ రాంబాబు గారికి అందిస్తున్న సన్మాన జ్ఞాపిక. నామవరంలోని భారతీయ విద్యా భవన్స్లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయుడు శరత్ చంద్ర మాట్లాడుతూ, తెలుగు జాతి, తెలుగు సంస్కృతి వేల ఏళ్ల నుంచి ప్రఖ్యాతి చెందినవి. అటువంటి సంస్కృతిని, భాషను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని, లేదంటే చరిత్రహీనుడుగా మారే ప్రమాదం ఉందని తెలియజేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడు దాదాజీ క్రీడలు కేవలం వినోదమే కాదని అవి శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన భువన విజయం లఘు నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెలుగు భాషను కీర్తిస్తూ పాడిన పాటలు, చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సూర్యన్, అకాడమిక్ కోఆర్డినేటర్ హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిషికొండ భవనాలపై త్వరలో నిర్ణయం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ముప్పై 39వ డివిజన్లో 1,80,00,000తో అభివృద్ధి పనులు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు చట్టాలు, హక్కులపై అవగాహన, మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ గణపతి హోమం, లలితానగర్ లో ఘనంగా గణపతి నవరాత్రులు. లాటరీ విధానంలో బార్లు కేటాయింపు, ఆర్డీఓ కృష్ణనాయక్ అధ్యక్షతన ప్రక్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.